గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరుస ఎన్కౌంటర్లతో దెబ్బతింటున్న మావోయిస్టు పార్టీకి మరో ఊహించిన దెబ్బ తగిలింది. తమ అడ్డాగా చెప్పుకుంటున్న కర్రెగుట్లోకి సిఆర్పిఎఫ్ క్యాంప్ పెట్టడం వాళ్ళ ఊహించని పరిణామం. ములుగు జిల్లాలో సిఆర్పిఎఫ్ ఎఫ్ఓబి 39 క్యాంపును ప్రారంభించారు. మావోయిస్టు చొరబాటుకు అడ్డుకట్టడు వ్యూహాత్మక అడుగు వేశారు. ములుగు జిల్లా పోలీసులు ముందంజలో ఉన్నారు. మావోయిస్టుల కదలికలు సమర్థవంతంగా అడ్డుకోవడానికి మరియు సరిహద్దు భద్రతను పటిష్టించడానికి ములుగు జిల్లాలో కీలకమైన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఎఫ్ఓబి స్థాపించారు. వాజేడు మండలం సరిహద్దు ప్రాంతంలో కర్రేగుట్ట ప్రాంతంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నూతన శిబిరాన్ని అధికారులు ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని సిఆర్పిఎఫ్ ఐజీ విక్రమ్ చెబుతున్నారు. యొక్క 39వ బెటాలియన్ ఇక్కడ మన మురుమురు గ్రామంలో ఒక ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ స్థాపించాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా కర్రెగుట్టల పైన సురక్షిత భద్రతలుగా శక్తిపరచాలనే ఉద్దేశంతో ఈ బేస్ క్యాంప్ పెట్టుకొని త్వరలో ఇక్కడ నుంచి పైన కొండలపైకి ఒక రోడ్డు నిర్మించాలన్న ఉద్దేశం. ఆ రోడ్డు నిర్మించగలిగితే పైన కూడా మనం క్యాంప్స్ పెట్టుకొని సిఆర్పిఎఫ్ ద్వారా అండ్ మనకి ఈ మొత్తం ఏరియాల్ని కర్రెగుట్టల పైన కూడా సురక్షా పద్ధతులు మంచిగా ఏర్పాటు చేసి ప్రజలకి ఈ ఏరియా ఫ్రీగా తిరిగేందుకు డెవలప్మెంట్ వచ్చేందుకు సహకరించాలనే ఒక ఉద్దేశం. దీంట్లో మాకు లోకల్ డిస్ట్రిక్ట్ అధికారులు కానీ స్టేట్ అధికారులు కానీ రెవెన్యూ ఫారెస్ట్ పోలీసు అధికారుల నుంచి కావాల్సిన అంత సపోర్ట్ బాగా రావడం వల్ల కొద్ది టైంలోనే మేము ఇటువంటి ఒక క్యాంప్ ఇక్కడ స్థాపించగలిగాము. దానికి అందరికీ నేను అలాగే ఈ గ్రామ ప్రజలు కూడా ఈరోజు మేము మాట్లాడాము. సో రాను దినాల్లో ఇక్కడ అభివృద్ధికి మా చేత మేము చేయగలిగే ప్రయత్నాలు చేస్తాము. చేసి ఇక్కడ ఆరోగ్యానికి హెల్త్ క్యాంపులు కానీ ఏదైనా వాళ్ళ ఇతర నిత్యావసరాలు ఇప్పటి వరకు సిఆర్పిఎఫ్ ఐజీ విక్రమ్ తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. కేవలం మావోయిస్టులు అడ్డుకోవడానికే కాకుండా స్థానిక గిరిజనులతో సంబంధాలు ఏర్పరచుకోవడం, వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో పాటు ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. త్వరలో వెంకటాపురం నుండి కర్రెగుట్ల వరకు రహదారి నిర్మాణం చేపడతామని కూడా అంటున్నారు. రహదారి నిర్మాణం జరిగితే గిరిజనులకు తమ వస్తువులను భద్రాచలం తీసుకురావడానికి మరియు వైద్య సౌకర్యం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ సుధీర్, డిఎఫ్ఓ రాహుల్ జాదవ్తో పాటు పలువురు పోలీసు మరియు సిఆర్పిఎఫ్ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ఇప్పటికే అరెస్ట్ చేసిన మావోయిస్టులు తమ కస్టడీకి కావాలంటూ ఆంధ్ర పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇంకోవైపు హిడ్మా ఎన్కౌంటర్లో మరణించిన అతని అనుచరులపై ముఖ్యంగా రామ్దేవ్తో పాటు దేవ్పై పోలీసులు ఫోకస్ ముమ్మరం చేశారు. హిడ్మా అంతమైనది మాత్రాన మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడం కాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.